తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక పసి ప్రాణం భూమి మీదకు రాబోతుందంటే ఆ ఇంట్లో ఎంత సంతోషం. నవమాసాలు తన పేగును పంచుకొని ఆ బిడ్డ ముఖం చూడాలని ఆ తల్లి పడే తపన అంతా ఇంత కాదు. కానీ నమ్మకంగా ఆసుపత్రి మెట్లు ఎక్కిన ఆ తల్లి తన బిడ్డను చూడకుండానే తను కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఆ కుటుంబం గుండె ఎలా పగిలిపోతుంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే నిర్లక్ష్యంతో ప్రాణాలు తీశారని తెలిస్తే ఆ కోపం కట్టలు తెంచుకోదా? శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఇప్పుడు అచ్చం ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమంటూ ఆసుపత్రి ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాణి ఎన్నో ఆశలతో రేపో మాపో తల్లిని కాబోతున్నానని మురిసిపోయినటువంటి గర్భిణి ఆమె. బుధవారం 1వ తారీఖున వాణిని కదిరిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అంతా సవ్యంగా జరుగుతుందని పన్నంటి బిడ్డను చేతిలో పెడతారని నమ్మారు. కానీ బుధవారం రాత్రి నుంచి వాణి ఆరోగ్యం విషమిస్తున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరైన సమయంలో సరైన వైద్యం అందించకపోవడంతో గురువారం 2వ తారీఖున వాణి తుది శ్వాస విడిచింది. కానీ ఇక్కడే ఆసుపత్రి యాజమాన్యం ఆడిన ఒక భయంకరమైనటువంటి నాటకం బట్టబయలైందని బంధువులు ఆరోపిస్తున్నారు. వాణి అప్పటికే కన్ను మూసిన ఆ నిజాన్ని దాచిపెట్టి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకువెళ్లమని రిఫర్ చేశారని కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు. చనిపోయిన మనిషిని బతికించమని వేరే ఆసుపత్రికి పంపించడం వ్యాపారం కాక మరేమిటి? ఆసుపత్రి నిర్లక్ష్యం, డబ్బు దాహమే ఒక నిండు ప్రాణాన్ని, లోకం చూడని మరో పసి ప్రాణాన్ని బలి తీసుకున్నాయని బంధువులు ధర్నాకు దిగారు. కదిరిలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ బిడ్డ చావుకు కారణమైన ఆసుపత్రి యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి చేయిజారిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. కన్న బిడ్డను, అదేవిధంగా తల్లి కూడా ఆసుపత్రి నుంచి బిడ్డను ఎత్తుకొని ఇంటికి వస్తుందనుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఇద్దరు కూడా అక్కడ మృతి చెందినటువంటి పరిస్థితుల్లో బిడ్డతో పాటుగా తల్లి కూడా మరణించి శవమై ఇంటికి వస్తుందని ఊహించినటువంటి ఆ బంధువులు ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇట్లా జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి మేము అక్కడ లీగల్గా వెళ్తాము అనే మాట మాట్లాడారు. మాకేమి మా మామ వాళ్ళందరూ పేషెంట్ను పోయడము ఇలాంటి మాకు అవసరం లేదు, మాకు మా బిడ్డ ఇంటికి వస్తే చాలని ఆ బాధ మీద ఎన్నికి వచ్చేసినాము. రాత్రి వచ్చి మేడం నా రిపోర్ట్స్ మేము అడ్మిట్ చేసిండే, నేను బిల్ పే చేసిండేది అంతా ఇవ్వండి, నేను ఎంప్లాయ్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, నాకు ఆ రిపోర్టు డిశ్చార్జ్ సమ్మరీ అన్నీ అడిగాను. వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేస్తారంటే ఇంకా రెడీ అవ్వలేదు. మొన్న బెంగళూరుకు పంపించిన అమ్మాయిని ఈ రోజు వరకు మీరు ఎందుకు ఫామ్ రెడీ చేయలేదు? ఒకటి ఆడ డాక్టర్లు మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆ డాక్టర్లు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తారా పేషెంట్ ఎలా ఉందని, లేదా మాకెవరన్నా ఫోన్ చేసి పేషెంట్ ఎలా ఉంది, స్టెబుల్గా ఉందా, అంతా ఎవ్రీథింగ్ గానే ఉందా? వీళ్ళే అంబులెన్స్ వీళ్ళే పిల్లంపించుకొని వీళ్ళే చేసి వాళ్ళు మమ్మల్ని 30,000 డిమాండ్ చేశారు. మధ్యలో డబ్బులు 30 కాదు 3 లక్షలు ఇస్తాం, ప్రాబ్లం అది కాదు. ఎందుకు ఈ కల్ప్రిట్ అంతా చేసి మమ్మల్ని పంపించేసి నా భార్యను శవంతో ఇటుంటే ఎక్కించినారో మాకు సమాధానం కావాలి. రాత్రి వచ్చి మేము అడిగితే చిన్న పాప ఒక 2 రోజుల బేబీని 4 years బేబీని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా అమ్మాయిని మెయింటైన్ చేయాలి, ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు? రాత్రి ఏమని చెప్పారు, ఉన్నది విత్ ప్రూఫ్, నా దగ్గర వీడియో కూడా ఉంది, మీకు న్యాయం చేస్తాను, నా తప్పు అయిపోయింది, ఏదో జరిగిపోయింది అనింది. సోమవారం రేపు 10 గంటలకు రమ్మంటే మా కార్యక్రమాలు అయ్యేది లేట్ అవుతాయి మేడం. నా భార్యను శాంతిగా పంపించాలని నేను కాన్షియస్ లేను కాబట్టి లేట్ అవుతుంది, రేపు లేట్గా వస్తామని. ఓకే ఇట్లా జరిగింది.